ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి యేసు ప్రభు మనల్ని తన రక్తంతో కడిగి శుద్ధి చేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయాన్ని తెరిచి విన్న వాక్యాన్ని మన హృదయంలో అది మంచి విత్తనంలాగా నాటబడి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాలని ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరైతే క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా కంప్యూటర్ ద్వారా వింటున్నారో మీ అందరినీ కూడా యేసు నామంలో ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నీ చిత్తమే ఈ లోకంలో నెరవేరునుగాక. పరలోకంలో అందరూ నీ చిత్తం చేస్తున్నారు తండ్రి. అయ్యా, నీ కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మదేవుడు, దేవదూతలు అందరూ నీ చిత్తం చేస్తున్నారు కనుక పరలోకంలో ఎల్లప్పుడూ నీతి, శాంతి, సంతోషం ఉంది ప్రభా. అలాగే భూలోకంలో కూడా ఎల్లప్పుడూ నీ చిత్తమే నెరవేరునుగాక. మేము కూడా నీ స్వరాన్ని విని ఎల్లప్పుడూ నీ చిత్తం చేసే కృప మాకు దయచేయండి ప్రభా. సైతాను శోధనకి లొంగకుండా, మా శరీరం యొక్క వాంఛలకి లొంగకుండా నైనా మాతో మీరు మాట్లాడి మీ చిత్తం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీ చిత్తం చేసేటట్లు సహాయం చేయండి. యేసు ప్రభువా, మీరు ఎలా తండ్రి చిత్తాన్ని చేసి లోకానికి రక్షణ ఇచ్చారు, పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. మేము కూడా మీ అడుగుల్లో నడిచి తండ్రి చిత్తాన్ని చేసి ఒకరోజు పరలోకంలో మీ సన్నిధిలో ఉండే భాగ్యం మా అందరికీ దయచేయండి. దుష్టు నుంచి మమ్మల్ని కాపాడండి. ఏది దేవుని స్వరమో పరిశుద్ధాత్మదేవ, ఏది మనుషుల స్వరమో, ఏది సైతాను స్వరమో, మధ్యలో ఉన్నటువంటి ఆ విభేదాన్ని మేము తెలుసుకొని దేవుని స్వరం చేయడానికి, దేవుని చిత్తం చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని నడిపించండి. మీ యొక్క ఆత్మ బలాన్ని, అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభు. ఈ వాక్యం మా జీవితాన్ని మార్చివేసి పరలోక భాగ్యాన్ని మాకు దయచేయునుగాక. పునీత అంతోని వారు మా కొరకు ప్రార్థించుదురుగాక. మరియ తల్లి, జోజప్ప గారు, పునీతులందరూ మా కొరకు పరలోకంలో ప్రార్థించుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దయచేసి అందరూ కూర్చునండి. ఈరోజు విన్న వాక్యం నిజంగా మీ జీవితాల్ని మార్చివేస్తుందని నేను నమ్ముతున్నాను. మన ఈరోజు వాక్యం ఏంటంటే, దేవుని చిత్తాన్ని చేయువారు పొందు దీవెనలు, బ్లెస్సింగ్స్ ఫర్ దోస్ హూ డూ ద విల్ ఆఫ్ గాడ్. అందులో మొదటి దీవెన నేను మీతో చెప్తున్నాను. యేసు ప్రభు చెప్తారు మత్తయి సువార్త 7:21, ప్రభు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకానికి రాడు, కానీ నా తండ్రి చిత్తంను చేయువాడు మాత్రమే పరలోకానికి వస్తాడు. మత్తయి 5-7 వరకు 3 అధ్యాయాల్లో ఒక్కొక్క మాట మీరు ఒక్కొక్క రోజు ధ్యానించుకుంటే అది సరిపోతుంది మన జీవితానికి. ఎంతసేపు మీరు ప్రభువుని పిలిస్తే రారు పరలోకానికి, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళే పరలోకానికి వస్తారు. ఇంకా కొంచెం మీరు కిందికి ఇంకా కొంచెం చదివితే ఆ తీర్పు దినాన కొంతమంది, ప్రభువా మేము నీ పేరిట యేసు నామంలో అద్భుతాలు చేశాం, స్వస్థతలు చేశాం, దయాల్ని వెళ్ళగొట్టాం అని చెప్తారు. కానీ నేను అంటాను, దుష్టులారా, మీరెవరో నాకు తెలీదు కనుక నా నుండి వెళ్ళిపోండి. ఎంత తీవ్రమైన హెచ్చరిక అంటే, యేసు నామంలో అద్భుతాలు చేసే దైవ సేవకులలో కొందరు కూడా దేవుని యొక్క రాజ్యానికి రారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని చిత్తం చేయడం వేరు, దేవుని పని చేయడం వేరు. దేవుని చిత్తం చేయడం అంటే ఆయన చెప్పింది చేయడం. దేవుని పని చేయడము నీ సొంతగా నీ అంతటా నీవు దేవుని పని చేయొచ్చు. ఓకే, అయితే ఈ లోకంలో ఎన్ని చిత్తాలు ఉన్నాయి ముందుగా తెలుసుకోవాలి. మనందరి విషయంలో దేవునికి ఒక చిత్తం ఉంది, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే మనం ఈ లోకానికి పంపబడ్డాం. యేసు ప్రభు విషయంలో కూడా తండ్రి దేవునికి ఒక చిత్తం, ఒక ప్లాన్.
ఆయన సిలువలో మన కొరకు రక్తం చిందాలి, ఆయన సిలువ మరణం ద్వారా మనకి రక్షణ ఇచ్చి అందరినీ ఆయన పరలోకానికి తీసుకొని రావాలి. ఆ చిత్తాన్ని ఒక ప్రణాళిక, ఒక చిత్త ప్రకారం దేవుడు యేసుప్రభుని ఈ లోకానికి పంపించారు. ఆ ప్రణాళిక యేసుప్రభు కూడా నెరవేర్చారు. తండ్రి దేవుని తరువాత యేసుప్రభు మరి అంత అధికారాన్ని కలిగి ఉన్నాడు, కానీ తన తండ్రికి లోబడి దేవుని చిత్తాన్ని చేసి సిలువ మరణాన్ని ఆయన స్వీకరించాడు. అందుకే ఆయన గెత్సెమని తోటలో ఆయనని బంధించడానికి ఇంకా రోమా సైనికులు రావడానికి ముందు గురువారం రాత్రి 9 నుంచి 11 వరకు గెత్సెమనే తోటలో ఓలీవ కొండ మీద ఆయన ప్రార్థిస్తాడు. మనందరం చేసుకోవాల్సిన ప్రార్థన ఇదన్నమాట. తండ్రి, నీ చిత్తమే నెరవేరునుగాక. ఫాదర్, లెట్ యువర్ విల్ బీ డన్. హల్లెలూయా. చెప్పండి, తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక. బెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్ అన్నమాట. కనుక అప్పుడు వేరే చిత్తాలు అంటే సైతాన్ ప్లాన్ కానీ మన ప్లాన్ కానీ నెరవేరకూడదు, దేవుని చిత్తం నెరవేరాలి. అందువల్ల ఫిలిప్పీ 2లో మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఒక సేవక రూపం ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆ తండ్రి యొక్క కుమారుని హోదాలో రాకుండా అంత అధికారం ఉన్నా కూడా ఒక సేవకుడుగా మరి సేవక రూపాన్ని దాల్చి సిలువ మరణం వరకు తండ్రికి విధేయించాడు. కనుకనే దేవుడు ఆయనని అత్యున్నత స్థానంనకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామం యేసు నామం ఆయనకిచ్చి తండ్రి కుడి ప్రక్కన పరలోకంలో కూర్చోబెట్టారు. ఈ లోకంలో మీరు దేవుని చిత్తం చేసేటప్పుడు తప్పకుండా శ్రమల పాలవుతారు. దేవుని చిత్తంలో సిలువ ఉంటుంది. సిలువ అంటే శ్రమలకి గుర్తు అన్నమాట. నేను శ్రమలకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు యోహాను 16:33లో అంటారు, మీరు లోకంలో శ్రమల పాలవుతారు, కానీ ధైర్యం వహించండి, నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించిన జయవీరుడు, కాన్కరర్ ఇస్ ఇన్ మీ. ఆ జయించిన యేసు నాలో ఉన్నాడు, కనుక నేను కూడా జయిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు ప్రతిరోజు మార్నింగ్ చెప్పుకుంటాను, ఈరోజు నాకు జయం దయచేయి ప్రభా. ఎందుకంటే ప్రతిరోజు పోరాటం లాగానే ఉంటుంది నా జీవితం. ఎంతోమంది శత్రువులు, అది ఎవరికి తెలీదు, నా దేవుడికి నాకే తెలుసు. జయించిన యేసు నాలో ఉన్నాడు, కనుక జీసస్ విక్టరీ ఈజ్ జెసింతాస్ విక్టరీ. రోజు చెప్పుకుంటాను, జీసస్ విక్టరీ, జెసింతాస్ విక్టరీ. నేను కనబడుతున్నాను ఈ లోకంలో ప్రజలకి ముందు, కానీ నా వెనుకాల పరలోకం ఉంది. తండ్రి దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, మరియ తల్లి, దూతలు ఉన్నారు. కనుక పరలోకం అంతా నా పక్షాన పని చేస్తుంది, పోరాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనుషులు అనుకుంటారు, ఈమె ఏంటి, ఈమెకేం కెపాసిటీ. నాకేం కెపాసిటీ లేదు, కానీ నేను యుద్ధం చేయట్లేదు. ఎవరు యుద్ధం చేస్తున్నారు? తండ్రి దేవుడు యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 3 చిత్తాలు. దేవుని చిత్తం ఎప్పుడూ మనకి చాలా బాగుంటుంది. ఇర్మియా 29:11 ప్రకారం దేవుడు చెప్తున్నారు, బిడ్డా, నేను నీ కొరకు బంగారు భవిష్యత్తు నిర్ణయించాను. నేను నీ కొరకు నిర్ణయించిన పథకములు నాకు మాత్రమే తెలుసు. నేను నీ అభివృద్ధినే కానీ వినాశనంను కోరను. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. కానీ చాలా కొద్ది మంది దేవుని ప్లాన్లో ప్రవేశిస్తారు. అది గాడ్స్ ప్లాన్. ఇంకొక ప్లాన్ ఏంటంటే మనుషుల ప్లాన్ అన్నమాట. హ్యూమన్ ప్లాన్ అంటారు. మనుషుల చిత్తం, మనిషి చిత్తం అంటే నేను ఇలా చదువుకోవాలి, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నేను ఈ ఇల్లు కట్టుకోవాలి, నేను ఇలా ఉండాలి, నీ చిత్తం అన్నమాట. దట్స్ సెకండ్ అన్నమాట. అది దట్స్ కాల్డ్ హ్యూమన్ ప్లాన్. హ్యూమన్ విల్, గాడ్స్ విల్, హ్యూమన్ విల్. ద థర్డ్ వన్ ఈజ్ సేటనిక్ విల్ అన్నమాట. సైతాన్ చిత్తం. ఆ సైతాన్ కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు, వాడి చిత్తంలోనికి ఎప్పుడు మనం వస్తామా అని చెప్పేసి అన్నమాట. కనుక ఈ 3 చిత్తాలు మన జీవితంలో పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దేవుడు తన శక్తి కొలది ప్రయత్నం చేస్తాడు మనం ఆయన చిత్తంలో ఉండాలని. ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళ జీవితం ఎప్పుడు కష్టాలు ఉండవని కాదు. ఎప్పుడు నువ్వు యేసు ప్రభు చిత్తానికి, దేవుని చిత్తానికి
నువ్వు లోపడతావో ఆ రోజు నుంచి కష్టాలు ఉంటాయి. కానీ నువ్వు ఒంటరిగా ఉండవు, నీతో యేసు ప్రభు ఉంటారు, ఆయన నిన్ను నడిపిస్తారన్నమాట. కనుక ఆయన చిత్తం చేయడానికి మనం ఆనందించాలి. దావీదు దేవుని చిత్తం చేస్తూ అంటాడు 40వ కీర్తన 8వ వచనంలో, ప్రభువా నీ చిత్తం చేయుటయే నాకు పరమానందం. ఐ రిజాయిస్ ఇన్ డూయింగ్ యువర్ విల్ లార్డ్. దేవుని చిత్తం చేసేవాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. శ్రమలు ఉంటాయి కానీ శ్రమల్లో ఆనందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? బైబిల్లో దేవుని చిత్తం చేసేవాళ్ళు తొందర దేవుని చిత్తం మొదటి వ్యక్తి చేయలేదు పాపం. దేవుని యొక్క మొదటి కుమారుడు ఈ లోకంలో ఆదాము దేవుని చిత్తం చేయాలి. ఈ చెట్టు పండు తినొద్దు అని చెప్తే ఆయన దేవుని మాట వినకుండా సైతాను మాట విన్నాడు. అయితే సైతాను డైరెక్ట్గా రాలేదు ఆదాం జీవితంలోకి, భార్య ద్వారా ఆదాం జీవితంలోకి ప్రవేశించాడు. మనకి చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తుల ద్వారా సైతాన్ ప్రవేశిస్తుంటాడు. అయితే ఏది సైతాన్ చిత్తమో ఏది దేవుని చిత్తమో ఎలా తెలుసుకోవాలంటే, దేవుని చిత్తం ఎవరి ద్వారా వచ్చినా అది దేవుని యొక్క వాక్యంతో టాలీ అవుతుంది. అర్థమవుతుందా? చాలా క్లియర్గా. కానీ సైతాన్ చిత్తము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. త్రూఅవుట్ యువర్ లైఫ్ దేవుని చిత్తం ఈ చెట్టు పండు తినొద్దు అని చెప్పాడు. సైతాన్ ఏమన్నాడు? చెట్టు పండు తినమన్నాడు. దేవుడు చెప్తున్నాడు నువ్వు తాగకూడదు, అది నేను నాశనం చేస్తుంది. నాశనం అని ఎప్పుడైతే దేవుడు చెప్పారో ఆత్మ గురించే మాట్లాడతారు, ఎప్పుడు శరీరం గురించి మాట్లాడరు. అది నిన్ను నాశనం చేస్తుంది, ఆత్మని నరకంలో అగ్నిలో నిన్ను కాల్చేస్తుంది, నువ్వు తాగొద్దు. ఎఫెసీ 5:18 ఉంటుంది. కానీ సైతాన్ చెప్తాడు ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే ఇంకెవరి ద్వారా అయినా కావచ్చు, దైవ సేవకుల ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడతాడు. బైబిల్లోంచే నేను మీకు ఇస్తాను ఎగ్జాంపుల్. పర్వాలేదులే ఇలా తాగు, నీ మూడ్ బాగాలేదు కదా, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నీకు అసలు ఏమీ నువ్వు సెలెక్ట్ కావట్లేదు, మూడ్ ఆఫ్ అయిపోయింది, పద కొంచెం హోటల్కి వెళ్ళి కొంచెం పర్లేదులే. కానీ బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది సైతాను స్వరం అని మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దేవుని వాక్యంతో టాలీ చేసుకోనండి. దైవ సేవకులు మీకు ఒక ప్రాఫెసీ ఇచ్చినా సరే అది దేవుని వాక్యంతో టాలీ అవుతుందా లేదా? పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడారు కనుకనే నేను మీ ముందు నిలబడి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము సైతాను చిత్తాన్ని చేశాడు. సైతాను డైరెక్ట్గా ఆదాముతో మాట్లాడేంత ధైర్యం లేక మరి అవ్వతో మాట్లాడాడు, అంటే ఆదాము భార్యతో. సైతాను అవ్వతో మాట్లాడితే అవ్వ వచ్చి ఆదాముతో మాట్లాడుతుంది. దేవునికి వ్యతిరేకంగా ఆ పండు తింటాడు, వ్యతిరేకంగా అవిధేయత చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు ఆ ఏదైనా తోటలో నుంచి దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతారన్నమాట. అంటే దేవుని చిత్తం చేయకుండా ఉన్న ప్రతిసారి, సైతాన్ చిత్తం చేసిన ప్రతిసారి నీవు దేవుని సన్నిధి నుంచి దూరంగా అయిపోయి సైతానికి దగ్గరగా అవుతుంటావు. ఒక్క రోజులో జరగదు, ఇది మెల్లమెల్లగా జరుగుతుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది నా జీవితంలో ఇలా చాలా కష్టాలు వచ్చేసాయి, డిజాస్టర్స్ జరిగాయంటే అది ఒక్క రోజులో జరగదు. నువ్వు ఎన్ని రోజుల నుంచి సైతాన్ యొక్క మాట వింటున్నావు కనుక ఒక రోజు నీకు అది యాక్సిడెంట్ జరిగిందనమాట. ప్రైజ్ ది లార్డ్. రెండో వ్యక్తికి వచ్చేసినట్లయితే ఆదికాండం 6లో నోవా ఉన్నాడు. నోవాతో దేవుడు మాట్లాడారు, నువ్వు ఓడను నిర్మించు, అందులోకి వెళ్ళు, ఈ ప్రజలు నేను చంపేస్తున్నాను అన్నప్పుడు నోవా దేవుని మాట విన్నాడు. అందువల్లనే నోవా పిల్లలే ఇప్పుడు మనం అంతా అనమాట. ఆదికాండం 6వ అధ్యాయం నుంచి మీరు చూస్తే నోవా 3 కుమారులు కోడళ్ళు, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి మనం అంతా వచ్చామన్నమాట. ఎంత అభివృద్ధి అంటే ఒక్క నోవా పిల్లలు ఎన్ని ఖండాలు, ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఒక్క నోవా నుంచి వచ్చాం. చప్పట్లు కొట్టండి, దేవుని మహిమపరచండి. అభివృద్ధి ఉంటుంది. హల్లెలూయా. జలప్రళయం తర్వాత చూస్తే ఆదికాండం 8వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన బలిపీఠాన్ని కట్టి ప్రార్థించినప్పుడు ప్రభు చెప్తాడు, పిల్ల పాపలతో వర్ధిల్లండి, ఆకాశ పక్షులు, భూమి సముద్రంలో చేపలు, భూమి మీద ఉన్న అన్ని జంతువులని పరిపాలించండి, వాటికి మీరంటే భయం కలుగజేస్తాను, ఈ ఆహారం అంతా కూడా నేను మీకు ఇచ్చేస్తున్నానని చెప్తాడు. అప్పటి వరకు మోషే నోవా టైం వరకు ప్రజలకి దేవుడిచ్చిన ఆహారం చెట్లే, వెజిటేరియన్ ఫుడ్ అన్నమాట. కానీ ఈ జలప్రలయం తర్వాత జంతువులు కూడా మీరు తినండి అంటే అప్పటి నుంచి నాన్ వెజ్ వచ్చింది.
ఇప్పుడు మనం చికెన్ మటన్ తింటున్నాం అంటే నోవా విధేయత వల్ల అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత విధించిన వ్యక్తి అబ్రహాం, హీరో అన్నమాట. ఆది కాండంలో దేవుడు చెప్తాడు, మీ పుట్టింటిని మీ బంధువులు అన్నీ విడిచిపెట్టి నేను చూపించిన చోటికి రమ్మని చెప్తాడు. దేవుని యొక్క చిత్తం ప్రతి ఒక్కరికి వినవస్తుంది. ఇలా దైవ సేవకుల ద్వారా కావచ్చు, బైబిల్ ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా, ముఖ్యంగా నేను చెప్తున్నాను మీ తల్లిదండ్రుల ద్వారా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు దేవుని స్వరం వినడం తెలియదు కాబట్టి మీ తల్లిదండ్రుల ద్వారా దేవుని యొక్క చిత్తం మీకు తెలియపరచబడుతుంది. మీ అధికారుల ద్వారా దేవుని చిత్తం తెలియపరచబడుతుంది. దేవుని చిత్తం చేయాలనుకుంటున్నాను కానీ అమ్మ నాన్న మాట వినట్లేదు, అమ్మ నాన్న వద్దంటున్నారు ఈ అమ్మాయి, కానీ దేవుడు నాతో మాట్లాడారు ఇదే అమ్మాయి. అది దేవుడు కాదు, దయ్యం మాట్లాడాడు. అందుకే 2 సంవత్సరాల తర్వాత 20 నేను చెప్తున్నాను, దేవుని చిత్తం కాకుండా మీరు పెళ్లి చేసుకుంటే 25 సంవత్సరాల తర్వాత కావచ్చు, 40 years తర్వాత కావచ్చు, ఆ అమ్మాయి నీకు ఒక పెద్ద సమస్య అయిపోతుంది. దేవుని చిత్తం లేకుండా పొందిన అమ్మాయే కావచ్చు, ఆస్తే కావచ్చు, అది నీకు ఒక రోజు శాపంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రమ్మని చెప్పినప్పుడు ఆదికాండం 12:4 చదవండి. మీరు ఈరోజు ఒక 10 చోట్ల బైబిల్లో అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు, ఇస్సాకు దేవుడు చెప్పినట్టుగా, ఒక 10 మంది వ్యక్తుల్ని తీసుకొని దేవుడు చెప్పినట్లే చేసెను అని చదవండి. నెక్స్ట్ ప్రమోషన్ చూడండి, వాళ్ళకి వచ్చే బ్లెస్సింగ్. హల్లెలూయా, చెప్పండి, చేస్తారా? బైబిల్ తీసి చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంతోని వారు చెప్తారు, బైబిల్లో ప్రతి చోట దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా మనకి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సరేనా? అబ్రహాము అన్ని విడిచిపెట్టి వచ్చే అబ్రహాం అంటే 70 సంవత్సరాలు, చాలా రిచ్ పీపుల్, ఇంకా కోటీశ్వర్లు అనమాట. నేను చూపించే చోటికి రా అంటే అబ్రహాం బయలుదేరుతాడు. దేవుడు ఆయనని నడిపిస్తూ ఉన్నాడు, మేఘంలాగా నడుస్తూ వచ్చి 1250 కిలోమీటర్స్ తర్వాత ఒక ఎడారిలో, ఒక అడవిలో ఇక్కడ ఉండు అంటాడు. సరే అంటాడు. ఉండు అంటే ఏమి ఇవ్వాల ఆయనకి, ఇల్లు వేసుకోవడానికి పైసలు ఇస్తానేమి ఇవ్వాల. అబ్రహామే తెచ్చుకుంటాడు అనమాట. ఒంటల మీద గుడారం వేసుకొని అక్కడ కష్టపడి ఉంటాడు. ఇక ధనవంతుడు, ఇక్కడ దేవుని మాట విన్నందుకు అక్కడ ఆయనకి ఏమీ లేదనమాట. అర్థమవుతుందా? కానీ దేవుడు వెంటనే ఏం మాట్లాడతారంటే, మీకు ఎట్లా ప్రమోషన్ వస్తుంది చూడండి. ఒక్కటి దేవుని మాట చేయండి, వెంటనే ప్రమోషన్ అనమాట. అప్పుడు ఏమంటాడు, నేను చెప్పినట్లుగా నువ్వు వచ్చావు ఆలోచించకుండా. 70 సంవత్సరాలు ప్రభా, మా నాన్న చనిపోయేలాగున్నాడు, నేను పెద్ద కొడుకు, మా నాన్నకి సమాచారాలి, ఇక్కడ ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు, కూర్చుంటే లేస్తే, ఇప్పుడు నడుచుకుంటూ ఇక్కడికి రావాలా? ఎక్కడికి ప్రభా? ఇక్కడ ఏముంది ప్రభా అని ఏం ప్రశ్నలు లేవు, రా అంటే వచ్చేసాడు. అలా మీరు ఏం ప్రశ్నించకుండా దేవునికి మీరు విధేయత చూపించారనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? అబ్రహాము, నేను చెప్పగా ఆలోచించకుండా వచ్చేసావు కదా, కాబట్టి నేను నీకేం బహుమతి ఇస్తాను తెలుసా? ఇప్పుడు నువ్వు నుంచున్న దేశం పేరు కానా దేశం. ఈ కానా దేశాన్ని నేను ఈ పిల్లలకి నేను వారసత్వ భూమిగా ఇస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. వారసత్వ భూమి అంటే పిల్లలకే కాదు, తరతరాలకు అన్నమాట. 2000 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాంతో మాట్లాడిన ఆ ఒక్క మాట ఇప్పుడు క్రీస్తు శకం 2000 తర్వాత అబ్రహాంకి పుట్టిన పిల్లలే ఇజ్రాయెల్ దేశంగా ఆ దేశం అంతా వాళ్ళ సొంతం అయిపోయింది, ఎప్పటికీ సొంతం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చే ఒక వ్యక్తి తండ్రి విధేయత చూపిస్తే దేవుడిచ్చే దీవెనలు వాళ్ళ పిల్లలకి వారసత్వంగా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయనకి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఆ కానా దేశం అని పిలువబడట్లేదు, ఇజ్రాయెల్ దేశం అని పిలువబడ. ఎప్పుడు నువ్వు విధేయిస్తావో ఏ రోజు ఆ రోజు నీకు ప్రమోషన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహాము 175 సంవత్సరాలకి చనిపోతాడు. దేవుడు పిలిచినప్పుడు 75 అయిన వయసు. ఆ తర్వాత 100 సంవత్సరాలు ఉంటాడు, బ్రతుకుతాడు, అంటే 175 అనమాట. తర్వాత వాళ్ళ కొడుకు ఇస్సాకు పెద్దవాడవుతాడనమాట. ఆయనకి 100 పుట్టాడు ఇస్సాక్, అంటే ఇస్సాక్కి 75 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు తండ్రి కొడుక్కి 75 వచ్చినప్పుడు. ఆదికాండం 26లో అప్పుడు అక్కడ కరువు వచ్చి ఆయన ఫిలిష్తీ దేశానికి వెళ్తే దేవుడు ఇస్సాక్తో మాట్లాడతారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఉంటున్న
అబ్రహాం ఎక్కడ ఉన్నాడో కానా దేశం, కొడుకు అక్కడే ఉంటాడు. కానీ కరువు వచ్చినప్పుడు ఫిలిస్తీయ దేశానికి వెళ్తాడు. కానీ అక్కడ ఫిలిస్తీయ దేశంలో పరిస్థితి ఏం బాగుండదు. చాలా వీళ్ళంటే అందరికీ కోపం, అంటే శత్రువులాగా చూస్తారు, ఎవరు చూసినా శత్రువులే. అప్పుడు ఇస్సాకు అనుకుంటాడు, భార్యతో పిల్లలతో వెళ్ళిపోదాం, ఇక్కడ అందరూ మనకు శత్రువులాగా ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తాడు అబ్రహాంతో, ఆదికాండం 26:2 నుంచి మీరు చూస్తే, ఇస్సాకు ఇక్కడే ఉండు, ఇక్కడ నుంచి ఫిలిస్తీయ దేశం నుంచి ఐగుప్తు పోవాలనుకుంటున్నావు, వెళ్ళకు, నేను దీవిస్తా, నీకు అందరూ ప్రజలు శత్రువులుగా ఉన్నారు కదా, వాళ్ళ శత్రువుల ముందు నేను దీవిస్తా అని చెప్పి చెప్తాడనమాట దేవుడు. మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు, నేను దీవిస్తాను. అప్పుడు అక్కడ చూస్తే ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా ఫిలిస్తీయ దేశంలో గెరారు పట్టణంలో స్థిరపడెను. అందుకే దేవుడు చెప్పినట్లుగానే అని రాసుకొని చివర్లో మీ పేరు రాసుకోండి, జసింతా రాణి దేవుడు చెప్పినట్లుగానే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా అక్కడే ఉంటాడు. రిబెక్కా ఆయన ఇస్సాకు భార్య చెప్తుంది వద్దండి అని, కొడుకులు కూడా చెప్తారు వద్దు 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 అని, కానీ అక్కడే ఉంటాడు. అప్పుడు ఆయన విత్తనాలు వేస్తే ఆదికాండం 26:12 100 రెట్ల పంట వచ్చేస్తుంది. బావులు తవ్వితే నీళ్ళే జలాలు వచ్చేస్తాయి. ఇంకా అందువల్ల బావులు ఉండడం వల్ల ఈయన పంట బాగా పండుతుంది. ఎవరిది పండదు, కరువు ఇస్ మొత్తం గెరార్ ఫిలిస్తీయ దేశం. రాజు అబీమెలెకు గుర్రాల మీద వెళ్తూ ఉంటే అంత పొలాలు ఎండిపోయి మట్టి, కానీ ఒక చోట రాగానే పచ్చగా నీళ్లు, కాలువలు, పంట, బస్తాలు, కళ్ళల్లో పంట. ఏంటబ్బా ఏంటి ఎవరిది ఇది అంటే, ఇస్సాకు అని వేరే దేశం నుంచి వచ్చాడు, ఇక్కడ వచ్చి పొలాలు కొని అందరికంటే ఎక్కువ పొలం ఈయనకే 100 కొలది ఎకరాలు. ఎవరైనా పోదామని వాళ్ళ ఇంటికి వచ్చి, ఏంటయ్యా నువ్వు వేరే దేశంలో వచ్చి మా దేశానికి వచ్చి నువ్వు మునగడైపోతావా, పో ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను రాజుగా చెప్తున్నాను. అప్పుడు ఇస్సాకు గెరార్ను విడిచిపెట్టి లోయలోకి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ బావులు తవ్వి పంట విత్తనాలు వేస్తే అక్కడ పంట పండుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అబీమెలెకు రాజు అలా వెళ్తూ లోయలోకి వెళ్తాడన్నమాట. అక్కడ పంట పచ్చగా ఉంటుంది. ఇది ఎవరిది అనండి, ఇది మీరు అప్పుడు వెళ్ళగొట్టిన ఇస్సాకు. అమ్మో, ఈయన ఎక్కడ వెళ్తే అక్కడ పచ్చగా ఉంది అంటే దేవుని యొక్క హస్తం ఈయనకి తోడుగా ఉంది కనుక. హల్లెలూయా. ఇస్సాకు ఇంటికి వెళ్ళి రాజు మమ్మల్ని మన్నించండి, సైన్యాధికారిని కూడా తీసుకెళ్తాడు. ఏమన్నా అంటాడేమో, మన్నించయ్యా నీకు దైవ బలం ఉందని నేను ఇప్పుడు గ్రహించాను, లేకపోతే నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ పంట పచ్చగా సమృద్ధిగా ఉంది కనుక నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటా, అప్పుడు నీ దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అలా అనాలి, మీ శత్రువులు అలా అనాలన్నమాట, అన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా మీరు ఎక్కడెక్కడ చూసినా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి యాకోబు గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం అయిపోతుంది. యాకోబు వాళ్ళ మావయ్య లాబాను గొర్రెలు కాస్తుంటే, వాళ్ళ మావయ్య చాలా మోసగాడు అనమాట, మేనమామే కానీ మోసగాడు. గొర్రెలు కాస్తూ ఉంటే నా జీతం చెప్పు మావయ్య అంటే, నీ జీతం అయ్యా చారలుగా పుట్టిన గొర్రె పిల్లలన్నీ నీ జీతంగా ఇస్తాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అన్ని గొర్రె పిల్లలు చారలతోనే పుడతాయన్నమాట. అప్పుడు ఆయనవన్నీ వేరే పెట్టుకుంటాడు కదా. అప్పుడు లాబాను కొడుకులు చూస్తారు, అసలు మంద కంటే నాన్న నువ్వు యాకోబు బావకిచ్చే ఆ జీతంగా ఉన్న అన్ని అది ఎక్కువ అయిపోతుంది, చారలుగా ఉన్నాయి పుడతాయన్నమాట. ఆయన జీతంగా ఉన్నది ఎక్కువ మంది అయిపోతుంది, ఈయన మంద తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ పిలిచి చెప్తాడు, అయ్యా నేను మారుస్తున్నాను, నీ జీతము చారలుగా ఉన్నవి ఇవన్నీ ఇప్పటి నుంచి మచ్చలు చుక్కలతో పుడతాయి కదా, అవి నీ జీతము, చారలుగా ఉన్నవని నావే. అప్పటి నుంచి అన్ని చుక్కలు ఉన్నవే పుడతాయన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్తాడు, నీ మామని నేను ఎంత మోసం చేయాలనుకుంటున్నాడో, నీ మామకి నీకు న్యాయం జరిగేలాగా మీ మామ 20 సార్లు జీతం మారుస్తాడు. 20 సంవత్సరాల్లో 20 సార్లు దేవుడు ఆయన పక్షాన ఉంటాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం చేస్తే ఎవరండి మనకు మోసం చేస్తారు, వాళ్ళతోనే మనకి సేవ చేసేలాగా దేవుడు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయనకి భయపడండి, దేవుని చిత్తం చేయండి.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుడు అబ్రహాంని నీ కొడుకుని ఇచ్చేసేయ్యా బలిగా అంటే రెడీ అవుతాడు. అప్పుడు కత్తి ఎత్తినప్పుడు మోరియా కొండ మీద ఆదికాండం 22లో దేవుడు మాట్లాడతాడు, చెయ్యి చేసుకోకు, నీ కొడుకును కూడా నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక నీవు దైవభీతి కలవాడవు అని నేను గ్రహించాను కనుక నీ సంతతి ద్వారా లోకంలో అందరూ దీవించబడతారు. అంటే దేవుడు ఇంకా నిర్ణయించుకోలా, యేసు ప్రభువు వీళ్ళ వంశంలో పుట్టేలాగా బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఎన్నో వంశాలు ఉన్నాయి భూమి మీద కదా. అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి యేసు ప్రభు ఆయన వంశంలో పుట్టాడు. అందుకే మత్తయి సువార్త మీరు చూస్తే ఇంట్రడక్షన్లో ఇది అబ్రహాము వంశస్థుడు దావీదు గోత్రస్థుడు నగు యేసుక్రీస్తు వంశావళి అని నూతన నిబంధన అబ్రహాంతో ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 దేవుని చిత్తం చేసేవాళ్ళు పొందే దీవెనలు చెప్పాను కదా. ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చి పేతురుని గురించి మనం ధ్యానించుకుందాం. పేతురు ఒక జాలరి, చేపలు పట్టేవాడు. ఆయన ప్రతిరోజు రాత్రి గలిలియా సరస్సు, వాళ్ళ ఇల్లు కఫర్నాంలో ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్తే కూడా కఫర్నాంలో పేతురు ఇల్లు ఒక పెద్ద చర్చిగా ఉంటుంది. అక్కడ గలిలియా సరస్సు దగ్గరగా ఉంటుంది కఫర్నాంకు అన్నమాట. యేసు ప్రభు కూడా సువార్త బోధించిన 3.5 సంవత్సరాలు కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు గలిలియా సరస్సులో రాత్రి చేపలు పడతాడు. ఆ చేపలతో వచ్చిన డబ్బు, అమ్ముకొని వచ్చిన డబ్బుతో తన భార్య, పిల్లలు, వాళ్ళ అత్తమ్మ కూడా ఉంటుంది, పోషించాలి. ధనవంతుడు కాదు. చేపలు పడితేనే ఆయన ఆ రోజు కుటుంబాన్ని పోషించగలడు. అలా ఒకరోజు రాత్రి అంతా ఆయన చేపలు పట్టాడు. ఉదయాన్న ఇంకా ఏం చేపలు ఒక్కటి కూడా దొరకలేదన్నమాట. అప్పుడు యేసు ప్రభు వేకువజామున వచ్చి పేతురు వలలు శుభ్రం చేసుకుంటుంటే వచ్చి పేతురు పడవలో కూర్చొని, పడవ కొంచెం లోపలికి పోనివా పేతురు అంటే పోనిస్తాడు. ఎవరో తెలియదు, పోనిస్తాడు. అప్పుడు ప్రజలు ఒడ్డు మీద ఉంటారు, గలిలియా సరస్సు ఒడ్డు మీద. వేకువజామున చాలా బాగుంటుంది, మీరు వెళ్ళాలా అని అడగండి దేవుణ్ణి. చల్లగా గట్టి మైదానాలు, చల్లటి గాలి, పరిశుద్ధాత్మ గాలి, మంచి అందమైన పూలు, ప్రకృతి అంతా ఏదైనా తోటలాగా ఉంటుంది అన్నమాట. అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి బోధిస్తారు. ప్రజలు 6 గంటలకే వస్తారు, వేలుగా బోధించిన తర్వాత అందరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పేతురు పడవని ఇంకా కొంచెం లోపలికి తీసుకెళ్ళి వల వెయ్యి అంటాడు, లూకా 5:4. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా నేను శ్రమించాను, అంత ఈ గలిలియా సరస్సు చిన్నప్పటి నుంచి నేను చేపలు పట్టే బెస్తవాడు, ఎక్కడ ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభువా. అయినను గౌరవం చూడండి, మీ మాట మీద, మీ మాటకి లోబడి మీకు విధేయత చూపించాలని నేను వల వేస్తాను. అప్పుడు వల వేస్తాడు. వేసి రాత్రంతా ఖాళీ వల వచ్చింది కదా. నేను అనుకుంటాను ఎప్పుడు ఆత్మదేవుడు మనల్ని తీసుకెళ్తాడు ఆ చోటు. ఆ ఖాళీ వలని ఇలా లాగపోయాడు, బరువుగా ఉంది. 2 చేతులు పట్టాడు, లాలేదు. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, అంద్రియా, అన్నయ్య నువ్వు కూడా పట్టి లాగు. ఇద్దరు కలిసి 4 చేతులతో లాగుతున్నారు. ఇంకా రావట్లేదు. ప్రక్కన పడవలో యోహాను, యాకోబు, కొంచెం హెల్ప్ చేయండి అయ్యా, రావట్లేదు. యేసు ప్రభు మాత్రం తమాషా చూస్తున్నాడు, చూద్దామని. వాళ్ళిద్దరు కూడా వస్తారు. 4 పట్టి లాగితే వల చిరిగే చేపలు అన్నమాట. అప్పుడు పేతురు వాళ్ళ పడవంతా నిండిపోతుంది, ఇంకా కింద పడిపోతున్నాయి. అప్పుడు వాళ్ళ పడవ ప్రక్కన ఖాళీగా ఉంది, యోహాను, యాకోబు, వాళ్ళ పడవ కూడా నింపేస్తారు. అది కూడా నిండి కింద పడిపోయేలాగా ఉన్నాయి చేపలు. అమ్మా! అప్పుడు పేతురు అంటాడు, నేను పాపాత్ముని, నా నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి ప్రభువా. అప్పుడు ఏం ప్రమోషన్ వచ్చిందో తెలుసా పేతురుకి? యేసు ప్రభు వాళ్ళని చూస్తూ నీకు ఇంత ఆస్తి ఇచ్చాను, ఇవన్నీ అమ్ముకొని పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. యోహాను, యాకోబుల వాళ్ళ నాన్నకి, జబదాయికి చాలా పడవలు, ఓడలు ఉన్నాయి, పెద్ద ఫిష్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు. వీళ్ళకైతే చిన్న పడవ. వీళ్ళలాగా ఇంకో పడవ కొనుక్కుందామని చేపలు చూసుకోలే. అప్పుడు యేసు ప్రభు పడవ దిగి నడుస్తూ భయపడకు పేతురు, ఇక నుండి
నీవు మనుషులను పట్టువాడవై ఉందువు. దేవుని యొక్క చిత్తం ఆయనకి తెలియపరచబడి ప్రమోషన్ చూడండి. ఒక్క మాట విన్నందుకు ఈ లోక అవసరాలు తీర్చే ఆర్థిక సమృద్ధి, ఇప్పటి నుంచి నీ ప్రమోషన్, నువ్వు చేపలు కాదు పట్టేది, మనుషుల్ని పట్టువారుగా చేస్తారు. అప్పుడు పేతురు వలల్ని చేపల్ని అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని అనుకరించెను. ప్రైజ్ ది లార్డ్. లూకా 5:1-10 నాకు చాలా ఇష్టం. ఇది చాలాసార్లు నేను చదువుకుంటూ ఉంటాను. చదివినంతసేపు ఆ పడవలో నేనే ఉన్నట్లుగా నేను ఫీల్ అవుతాను. ఎంత చక్కగా తర్వాత పేతురు యేసు ప్రభుకి శిష్యుడు అవుతాడు. శిష్యులు 12 మంది శిష్యులతో కలిసి యేసు ప్రభు సువార్త బోధిస్తూ చివరికి వచ్చేసరికి అంటే 3.5 సంవత్సరాలు అయిపోతుందన్నమాట. దానికి ముందు ఒకసారి మత్తయి 14లో వీళ్ళు పడవలో ఉంటారు. మీరు ఒక 5,000 మందికి ఆహారం ఇచ్చిన తర్వాత అలసిపోతారు అన్నమాట. 5,000 మందికి వడ్డించడం 12 మంది అంటే అలసిపోతారు. మళ్ళీ మిగిలినవన్నీ పోగు చేయమన్నారు. ఎంత కష్టం, అన్నీ పోగు చేసి అమ్మ అనుకుంటుంటే ప్రభు అంటారు, మీరు పడవలో కూర్చొని అవతలికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కఫర్నాం రెస్ట్ తీసుకోండి, నేను మాత్రం ఇటువైపు ప్రార్థన చేసుకొని వస్తాను. పడవలో అందరినీ కూర్చోబెడతాడు. పడవ ఇటు నుంచి ఇటు వస్తే కఫర్నాం వచ్చేది, కానీ పెనుగాలికి చాలా దూరం వెళ్ళిపోయి అప్పుడు వేకువజాము 3 గంటలకి యేసు ప్రభు వాళ్ళ దగ్గర నడుస్తూ వెళ్తూ ఉంటే అమ్మో దయ్యం అంటాడు. అంటే వాళ్ళకి అప్పుడే రాత్రిలంతా దయ్యమేమో అని ముందు మనసులో ఉంది కనుక దయ్యమేమో అని కాదు, నేనే, భయపడకండి, నేనే మిమ్మల్ని అలా చీకటిలో పెనుగాలికి నేను విడిచిపెడతానా? నేను విడిచిపెట్టను, నేనే అని వాళ్ళని వెతుక్కుంటూ వేకువజామున యేసు ప్రభు వస్తున్నారు. నిజంగా నువ్వేనా ప్రభు? నీళ్ళ మీద ఎంత చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు యేసు ప్రభు, రోడ్డు మీద వచ్చినట్లుగా. నిజంగా నువ్వైతే నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడిచి వచ్చేటట్లు నన్ను ఆజ్ఞాపించు ప్రభా. పేతురు చూడండి, నువ్వు నడుస్తున్నావు, నేను కూడా నడుస్తానని దూకలేదు. నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు మాట పలుకు, అప్పుడే నేను వస్తాను. అంటే దేవుని మాట లేకుండా ఏది చెయ్యడు పేతురు. నువ్వు మాట పలుకు ప్రభా. రా పేతురు, నడిచిరా. దేవుని యొక్క మాట మీరు వినాలి, ఆ మాట చేయాలి. అప్పుడు పేతురు దూకుతాడు, నీళ్ళలో నడుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడు భయపడతాడో అప్పుడు మునిగిపోతాడు. దేవుని మాట మీద మనం నీళ్ళ మీద కూడా నడవచ్చు. కానీ భయపడేప్పుడు కొన్నిసార్లు భయం వేస్తుంది మనకి. కొన్ని పరిస్థితులు మునిగిపోయినా ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. నన్ను రక్షించన్నప్పుడు ప్రభు పేతుర్ని రక్షించాడు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుని మాట విని యేసు ప్రభులాగా నడవాలనుకున్నాడు. దేవుని మాట విని యేసు ప్రభులాగా మీరు ప్రార్థించాలి, యేసు ప్రభులాగా పరిశుద్ధంగా ఉండాలి, యేసు ప్రభులాగా తండ్రి చిత్తం చేయాలి, స్వార్థ బోధించాలి, స్వస్థత చేయాలి అని ప్రభు మీతో మాట్లాడితే, వాక్యం ద్వారా అంతరాత్మలో మాట్లాడినప్పుడు మీరు దాన్ని చేయండి. అది చేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కానీ ఆయన మనతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు ఇంకా చివరిగా చెప్పేస్తాను, ఇంకా అయిపోతుంది. 3.5 సంవత్సరాలు అయిపోయి యేసు ప్రభు శిలువ మరణం పొందే సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి, యేసు ప్రభు శిష్యులు కలిసి గలిలియా నుంచి, యూదా నుంచి ఫిలిప్పు కైసరియాకి వెళ్తారు. ఆ హెరోదు రాజు ఉండే స్థలం అన్నమాట అది, ఫిలిప్పు కైసర్. వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నప్పుడు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతారు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రభా, ఏదో బాప్తిస్మా యోహాన్ అనుకుంటున్నారు, ఏలియానే మళ్ళీ వచ్చాడని అనుకుంటున్నారు ప్రభా. సరే ప్రజలు ఏదో అనుకుంటున్నారు, సరే మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? అప్పుడు అందరూ నోరు తెరవరు అన్నమాట. ముందు పేతురు మాట్లాడతాడు, ప్రభువా నీవు సజీవుడగు దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు, యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, ద క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఏమంటారు, శబాష్ పేతురు, వెరీ గుడ్. అయితే నీకు ఈ విషయాన్ని తెలియపరిచింది నీ రక్త మాంసాలు, నీ తెలివి కాదు, నా తండ్రి ఆత్మ. మీరు వినండి, నా తండ్రి నీకు తెలియజేశాడు. అంటే పేతురులో ఉన్న పరిశుద్ధ ఆత్మ, తండ్రి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, తండ్రి నుంచి వచ్చిన ఆత్మ అన్నమాట. ఆత్మలు సైతాన్ నుంచి కూడా వస్తాయి. అందుకే అవి కొన్ని ఆత్మలు ఈ సైతాన్ నుంచి వచ్చినవి కూడా దేవుని దగ్గరికి వెళ్తాయి, తెలుసా?
హల్లెలూయా. హల్లెలూయా. యోబు గ్రంథంలో సైతానే వెళ్ళాడు డైరెక్ట్గా. కానీ దేవుని నుంచి వచ్చిన, తండ్రి నుంచి వచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ నీకు ఈ సత్యాన్ని తెలియజేశాడు. అంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఇక్కడ మీకు చెప్పే రహస్యం ఏంటంటే, మనకి ఇది శరీరము, మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో మాట్లాడతారు. స్పిరిట్ స్పీక్స్ టు స్పిరిట్. చెప్పండి, స్పిరిట్ స్పీక్స్ టు స్పిరిట్. అప్పుడు మీరు వింటారనమాట. అందుకే మీరు దర్శన గ్రంథం చూస్తే ఆత్మ సంఘములకు ఏమి బోధించునో చెవి గలవాడు వినుగాక. ఈ చెవి కాదు, ఈ చెవితో ఎన్నిసార్లు విన్నా మార్పు రాదు. తాగొద్దని చెప్పామనుకోండి, మీరు అట్లే చెప్తారులే వదినా. తాగకుండా మన పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? మీ బైబిల్ చెప్పేవాళ్ళు మీరు చెప్తారు, మేము చేస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు మీరు ఆలయానికి వచ్చారు, ఎన్నిసార్లు విన్నారు? ఎప్పుడైనా వింటున్నారా? మీకు ఆత్మకి చెవులుంటే ఆత్మ ఏం మాట్లాడుతుందో పరిశుద్ధాత్మ మీ ఆత్మ వింటుంది. వినడం అంటే విధేయించడం. చెప్పండి, వినడం అంటే ఏంటి? విధేయించడం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? వినడం అంటే ఊరికే ఇది కాదు. దిస్ ఈజ్ హియరింగ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే విధేయించడం అంటే లిజనింగ్ అన్నమాట. లిజనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియరింగ్. తెలుగులో ఏం చెప్పాలో ఏమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మౌనంగా ఉండండి. ఇది అందరికీ ఇవ్వబడింది కదా, కానీ అందరూ విధించారు కదా. దట్స్ ద డిఫరెన్స్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ పేతురుకి ఏం చెప్పాడంటే, యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పాడు అన్నమాట. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీకు ఈ విషయం తెలియజేసింది నేను దేవుని కుమారుడని నీ రక్త మాంసాలు కాదంటే, నీ తెలివి కాదు, నా తండ్రి ఆత్మ. ఏంటి చెప్పండి? నా తండ్రి ఆత్మ. అంటే దేవుని చిత్తం చేయాలి అనుకున్న వాళ్ళు పరిశుద్ధ ఆత్మ మీ ఆత్మతో ఏం మాట్లాడుతుందో వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ చెప్తారు, జీవంనిచ్చినది ఆత్మ, శరీరం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి. ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ వినాలి. అవి మీకు జీవం ఇస్తాయి. ఎప్పుడు? పరలోకం. ఫైనల్గా మన యొక్క గమ్యం ఏంటంటే, ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. లేకపోతే నువ్వు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే, ఆత్మ నరకానికి పోతే ఏం లాభం? యేసుప్రభు చెప్తున్నారు మత్తయి 16:26, మన గమ్యం అంతా మీరు చర్చికి రావడం కానీ ఏదైనా ఈ లోకంలో జీవించడం, ఒకరోజు మనం పరలోకానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దాని మీద గమ్యం పెట్టుకోవాలి. హల్లెలూయా. 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 చివరిగా పేతురు, అన్నీ చెప్పాలంటే పేతురు గురించే కొన్ని సంవత్సరాలు చెప్పొచ్చు. చివరిగా యేసు ప్రభు పునరుత్థానుడైన తరువాత వాళ్ళకి చెప్తాడు, మీరు ప్రపంచం అంతా వెళ్ళి సువార్తను బోధించండి. సువార్త ఏంటంటే, దేవుడు మనిషి అయి మీ కొరకు శిలువలో మరణించాడు. ఎవరైతే పాపాలకి పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడుక్కొని పాపం విడిచిపెడతారో వాళ్ళందరికీ ఈ యేసు ప్రభు పరలోకానికి తీసుకెళ్తాడు అని చెప్పండి. 40 రోజులు చెప్తాడనమాట యేసు ప్రభు. అయితే ఈ పేతురు చూడండి, పాత బుద్ధి కదా, ఎంతైనా నాకు కూడా అదే పాత బుద్ధి కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసు ప్రభు ఎన్నిసార్లు ఏమంటాడంటే, ఇందాక కూడా నువ్వు క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అన్నప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అక్కడ ప్రమోషన్ చెప్పలేదు మీకు. మత్తయి 16 నుంచి ఉంటుంది 18 వరకు. పేతురు, నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను, పరలోక తాళపు చేతులు నీకు ఇస్తున్నాను. అంటే అధికారం అన్నమాట. భూలోకంలో నువ్వు ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడదు. నువ్వు భూలోకంలో ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. సైతాన్ యొక్క రాజ్యం బంధించబడును గాక, దేవుని రాజ్యం విప్పబడును గాక. మొత్తం ఆ రోజున డెసిషన్ తీసుకున్నారు యేసు ప్రభు, పేతురు ద్వారా క్రీస్తు సంఘం కట్టబడుతుంది అని. ఇప్పుడు అదే మన సంఘం అన్నమాట. హల్లెలూయా. పేతురు ద్వారా కట్టబడిన సంఘం. హల్లెలూయా. అర్థమైందా? అందుకే ఆయన నీడ కూడా స్వస్థతనిచ్చింది అన్నమాట. అయితే పునరుత్థానుడైన తర్వాత స్వార్థ బోధించండి అని చెప్తే ఎంతైనా ఆ లోపల పాత బుద్ధి కొంచెం
నేను చేపలు పట్టబోచున్నాను అని చెప్తాడనమాట. ఆయన చుట్టూ అప్పుడు 6 ఉంటారు. మేము కూడా నీ వెంట వచ్చేదేమో అని రాత్రి అంతా చేపలు పడతాయా? దేవుని చిత్తం లేకుండా నువ్వు చేపలు పట్టు, బిజినెస్ చెయ్యి, 0. జీసస్ ఉంటేనే అప్పుడు నువ్వు ఏం పడవు. మళ్ళీ వేకోజామున యేసుప్రభు మళ్ళీ వస్తారు. వచ్చి బిడ్డలారా మీ దగ్గర తినుటకు ఏమైనా ఉందా అంటే లేదు అని చెప్తారు. మరి అప్పుడు చెప్తారు, పడవకి కుడివైపున వల వేయండి అంటే వల వేస్తే చేపలు చిరిగే అన్ని చేపలు పడతాయి. అప్పుడు మొదటి సంఘటన గుర్తొస్తుంది యోహాన్కి, పేతురికి గుర్తురాల. యోహాన్ అంటాడు ఆయన ప్రభువే. అప్పుడు కూడా అలాగే చెప్పాడు కదా ఆయన ప్రభువే అని. ఆయన ప్రభు అని చెప్పగానే మళ్ళీ దూకుతాడు. పేతురు తొందర పడతాడు అనమాట. ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభు చెప్తాడు, వాళ్ళకి ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు అంటే అవును ప్రభు, అయితే నా గొర్రెల్ని మేపు, దేవుని యొక్క వాక్యంతో నా గొర్రెల్ని మేపు. మీరందరూ మీ పిల్లలు మీకు దేవుడిచ్చిన గొర్రెలు దేవుని వాక్యంతో మేపాలి. అది మీ మొదటి పని, ఇంకోటి కాదు. అర్థమైందా? హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు పేతురు, నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చిన చోట వెళ్తావు, కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు నువ్వు చేతులు చాచుతావు. వేరొకరు నీ ఇష్టం లేని చోటికి నేను తీసుకెళ్తారు. నీ నడుముని కట్టేసి ఇష్టం లేని చోటికి నేను తీసుకొని వెళ్తారు అని చెప్తే పేతురుకు అప్పుడు అర్థం కాదు, నువ్వు ఎలా మరణిస్తావో అని కూడా చెప్పేస్తారు. దేవుని యొక్క చిత్తం పేతురు జీవితంలో పేతురు మరణాన్ని గురించి కూడా ఇవ్వబడింది అనమాట. ముందు నువ్వు మనుషుల్ని పట్టువాడుగా ఉంటావు, తర్వాత నువ్వు అధికారం ఇస్తున్నావు, నీ సంఘం నా సంఘం కడతావు. 3వ స్టెప్ ఏంటంటే నీ ఇష్టం లేని చోటకి నిన్ను తీసుకెళ్తారు, నడుముకి నిన్ను తాళ్లతో కట్టేసి అని చెప్తే, అంటే నువ్వు ఆయన మరణాన్ని గురించి కూడా దేవుని చిత్తం ఇవ్వబడుతుంది యేసు ప్రభు నోటి నుంచే. అప్పుడు పేతురికి ముందు అర్థం కాదు, సువార్త బోధిస్తాడు. యేసు ప్రభు క్రీస్తు శకం 30లో సువార్త ఆయన సిలువలో మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత 30 నుంచి 67 వరకు పేతురు అంతటా తిరిగి సువార్తను బోధిస్తాడు. క్రీస్తు శకం 67లో నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నీరో చక్రవర్తి సైనికుల్ని పంపిస్తాడు, పేతురుని బంధించి తీసుకొని రండి అని. అప్పుడు సైనికులు వెనక వస్తుంటే రోమ్లో ఉంటాడు పేతురు. అప్పుడు పేతురు పరిగెత్తుతుంటాడు, రోమ్ దాటి పరిగెత్తుతాడు. ఒకసారి అప్పుడు ఆగినప్పుడు అలసిపోయి ఆకాశంలో ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనంలో యేసు ప్రభువు కల్వరి కొండకి వెళ్తూ ఉంటారు. పేతురు కూడా ఉంటాడు దర్శనంలో. ఎక్కడికి వెళ్తున్నారు ప్రభా? పేతురు, 2వసారి సిలువలో మరణించడానికి వెళ్తున్నాను. ఎందుకు ప్రభా? ఎందుకంటే నువ్వు ఇప్పుడు మరణించాలి సిలువలో, కానీ నువ్వు పారిపోతున్నావు కదా, కాబట్టి నీ పని నేను చేయడానికి వెళ్తున్నాను. వద్దు ప్రభా, వద్దు, నేను భయపడి పారిపోతున్నాను, వద్దు, నేనే వెళ్తాను అని చెప్పి ఆగి సైనికుల దగ్గరికి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్తాడు. వాళ్ళు అరెస్ట్ చేసి ఆయన చేతులు చాచి సిలువకు వేసేటప్పుడు, నన్ను ఇలా వేయొద్దు, నా గురువులాగా తలక్రిందులుగా సిలువ వేయండి అని తలక్రిందులుగా సిలువ వేయబడి దేవుని మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పేతురు యొక్క సిలువ, యేసు ప్రభు సిలువ మరణం శిష్యులు ప్రభు కోసం మరణించేలాగా చేస్తే, పేతురు సిలువ మరణం క్రైస్తవ సంఘం యేసు ప్రభు కొరకు మరణించేలాగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఆయన కోసం జీవ కిరీటం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని ఈ లోకంలో సుఖపడడానికి రాలేదు, ప్రభు కోసం మనం దేవుని రాజ్యం కోసం శ్రమ పడడానికి వచ్చాం. మనకి బహుమానం పరలోకంలో ఉంటుంది, అప్పుడు మీరు వెయిట్ చేయాలి, అక్కడ వెళ్ళి తీసుకోవాలి. అదే రోజున అని చెప్తారు బైబిల్లో, అదే రోజు అని చెప్పబడలేదు, కానీ అదే రోజున క్రీస్తు శకం 67లో పౌలుని కూడా బంధిస్తారు. 65లో 2 సంవత్సరాలు రోమ్లో ఒక ఇంటిలో హౌస్ అరెస్ట్ చేసి ఉన్నప్పుడు ఆయన సువార్త బోధిస్తుంటాడు. పౌలు అపోస్తల కార్యాలు చివరిలో అద్దె ఇంట్లో ఉన్నాడు. ప్రపంచం అంతా సువార్తని బోధించిన గ్రేటెస్ట్ మిషనరీ పౌలు అనమాట. అపోస్తలు అందరికంటే ఎక్కువగా బోధిస్తాడనమాట. అద్దె ఇంట్లో ఉన్నాడు చనిపోయేటప్పుడు, అంటే ఏ ఆస్తి సంపాదించుకోలేదు. అది మీకు ఒక సాక్ష్యంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆస్తి అంతా దేవుని కోసం సంపాదించిన ఆత్మలు. ఆయనని కూడా అదే రోజు అని చెప్తారు. మరి ఆయన రోమా సిటిజన్ అనమాట. రోమన్ సిటిజన్స్ని రోమన్స్ సిలువ వేయరు, వాళ్ళు కదా. అప్పుడు పౌలుని గొడ్డలితో నరుకుతారనమాట. ఆ నరికే ముందు తిమోతికి లేఖ రాస్తాడు ఆయన.
తిమోతి, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు ముగించుకున్నాను, విశ్వాసాన్ని నిలబెట్టాను, నా కోసం జీసస్ అక్కడ రెడీ చేస్తున్నారు. పరలోకంలో అందరూ చూడండి, దేవదూతలారా, ఈరోజు నా బిడ్డ వస్తున్నాడు, పౌలు మై బిలౌడ్ సన్ ఈస్ కమింగ్ అని జీవ కిరీటం రెడీ చేసి అక్కడ ఫంక్షన్ రెడీ చేస్తున్నాడు. నా కోసం న్యాయాధిపతి గల దేవుడు, జీవం గల దేవుడు జీవ కిరీటాన్ని సిద్ధం చేశాడు. ఆయన చూశాడు, ఆత్మ కన్నులతో చూశాడు. నువ్వు కూడా ఆ కిరీటాన్ని పొందాలి, మంచి పోరాటం సాగించుకో అని లేఖ రాసి, ఒకసారి నన్ను వచ్చి కలువు అని తిమోతి నన్ను కలువు అని లేఖ రాస్తాడు. కానీ తిమోతి కలవలేకపోతాడు. సోమరితనం కావచ్చు, ఏ కారణం కావచ్చు, భయం కావచ్చు, గొడ్డలితో నరకబడే వరకు వెయిట్ చేస్తాడు. కానీ తిమోతి రాడు. కానీ ఆయన జీవ కిరీటం పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని గురించి చెప్తూ ఉన్నాను నేను. ఇప్పుడు దేవుని చిత్తం చేయని వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం, వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయో చూద్దాం. యోనా గ్రంథం మీరు చదివితే ఆయన దేవుని యొక్క ప్రవక్తగా క్రీస్తు శకం 860లో ఆయన ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్తగా ఉన్నప్పుడు దేవుడు, నీవు నీనెవే పట్టణానికి వెళ్ళి వాళ్ళు ప్రజలు పశ్చాత్తాపడాలని చెప్పు, వాళ్ళ దుర్మార్గం నాకు తెలిసింది, వాళ్ళు పశ్చాత్తాపడకపోతే సొదొమ గొమొర్రాలకి జరుగుతుందని చెప్పు అంటే, యోనా నేను వెళ్ళను, మరి ఆయనని నీనెవేకి వెళ్ళమంటే నేను వెళ్ళను, నా బిజినెస్ డెవలప్ చేసుకుంటా అని ఆయన తర్షీష్కి టికెట్ కొనుక్కుంటాడు అనమాట. ఈ లోక విషయాల కోసం ఆయన అప్పుడు తర్షీష్కి టికెట్ కొనుక్కొని ఆ రోజులలో ఓడలో వెళ్ళాలి. ఓడలో కూర్చుంటాడు, దేవుడు తుఫాన్ ఇచ్చేస్తాడు, మధ్యధర సముద్రం. మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ముందు మమ్మల్ని బస్సులో అక్కడికి తీసుకెళ్లారు. యోప్ప పెద్ద సిమెంట్తో పెద్ద చేప కట్టబడి ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు తుఫాన్ ఇస్తారనమాట ఆ యోనా ఉన్నటువంటి ఆ సముద్రంలో. అప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళంతా ప్రార్థన చేస్తారు, ఎందుకు ప్రభు వచ్చింది. తర్వాత వాళ్ళే అనుకుంటారు, ఇందులో ఎవరో పాపం చేసిన వాళ్ళు ఉండొచ్చు, అందుకని అందరి పేర్లు రాసి, ప్రభా ఎవరు పాపం చేస్తే ఎవరి వల్ల మీరు ఇచ్చారు ఆ పేరు రావాలని పేరు తీస్తే ఎవరి పేరు వస్తుంది? యోనా పేరు వస్తుంది. వాళ్ళు అడుగుతారు, ఏంటయ్యా నీ పేరు వచ్చింది అంటే, నువ్వెవరు అంటే, నేను దేవుని ప్రవక్త. మరి ఎందుకు వచ్చింది? దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుని అడుగు, ఎందుకు ఇచ్చారు తుఫాను? ఆయన దేవునితో మాట్లాడితే, నేను చెప్పినట్లుగా చేయలేదు కదా, నీ సొంత ప్లాన్ చేసుకున్నావు కదా, అందుకే తుఫాన్ ఇచ్చారు. నిన్ను వాళ్ళు సముద్రంలో వేస్తే నేను తుఫాన్ తీసేస్తాను. అప్పుడు యోనాను అడుగుతారు, దేవుడు ఏం చెప్పారు? నా వల్లే ఇచ్చారు, మరి ఎలా తీసేస్తా అన్నారు? నన్ను మీరు సముద్రంలో పడేస్తే తీసేస్తా అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ముందు పాపం పడేయరు, మంచి వాళ్ళే, తర్వాత సారీ ప్రభు అని పడేస్తారని యోనా చెప్తాడు. అప్పుడు చేప మింగేస్తే, ప్రభు నన్ను మన్నించు, నువ్వు చెప్పినట్లు నేను చేస్తా, నేను చనిపోతే నీకేం లాభం కాదు, నేను బ్రతికుంటే నీకు లాభం, దేవుడికి మన వల్ల లాభం జరుగుతుంది తెలుసా, నేను వెళ్ళి చెప్తా అంటాడు. అప్పుడు సరే చేపకు చెప్తాడు, ఉమ్మేస్తే స్నానం చేసుకొని నేనెవరికి వెళ్ళి చెప్తాడు, బోధిస్తాడు, 10 ఆజ్ఞలు బోధిస్తాడు. పశ్చాత్తాపడి 120 లక్షలు 120,000 పీపుల్ సేవ్ అయిపోతారు అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో తుఫాను వస్తే ఎందుకు దేవుని చిత్తం చేయట్లేదా మీరు తెలుసుకోవాలి. సగం చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. సౌలు 1 సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ దేవుడు గాడిదలు కాచుకునే సౌల్ని దేవుడు రాజుని చేస్తాడు. మన పరిస్థితి చూస్తే మనంతా ముందు బిగినింగ్ తక్కువే కదా. నేను కూడా ఒక ఊరిలో పుట్టాను. చిన్నప్పుడు మా పని వాళ్ళు మా అన్నయ్యలతో కలిసి నేను కూడా ఆ గేదెలు కాయడానికి నేను వెళ్ళేదాన్ని. చాలా సంతోషం అన్నమాట, అవి నీళ్ళలో కూర్చుంటాయి కొంతసేపు చూడాలి అని. ఇక్కడ ఉన్న పరిస్థితి కాదు నా పరిస్థితి. ఒక ఊర్లో పుట్టాను, కానీ ఆ దేవుడు యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి తండ్రి అడిగి నన్ను అభిషేకించి ఇక్కడ పెట్టాడు. కనుక ఈ నా పిలుపుకి తగిన విధంగా నేను జీవించాలి. అయితే గాడిదలు కాచుకునే సౌల్ని రాజుని చేసి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా చెప్తాడు, అమాలేకులతో యుద్ధానికి వెళ్తున్నావు కదా, దేవుడు చెప్తున్నారు వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని చాలా బాధ పెట్టారు, ఐగుప్తు నుంచి వస్తుంటే దేవుడు నీకు జయమిస్తా అన్నారు. అప్పుడు అమాలేకుల రాజుని, ప్రజల్ని, జంతువులు అన్నీ చంపేసాయి, ఎందుకంటే అవన్నీ శపించబడినవి, ఒక్క వస్తువు కూడా నువ్వు తీసుకొని రావద్దు
చెప్తే సరే అని యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంలో దేవుడు ఈయనకి జయమిస్తాడు కదా, అందరినీ చంపుతాడు. రాజును కూడా చంపమంటే చంపడు. మళ్ళీ ప్రజలు చెప్తారు, ఇంత లావుగా ఉన్నాయి గొర్రెలు, మేకలు, ఎద్దులు, మంచి మంచి తెచ్చుకుందాము, పక్కవన్నీ చంపేద్దాం. చూడండి సైతాన్ ఎట్లా మాట్లాడాడు తన మంత్రుల ద్వారా, సైన్యాధికారుల ద్వారా. అప్పుడు దేవుని మాట మీరి సన్నటి చంపేసి బాగా ఉన్నాయి తీసుకొని వస్తాడు. అప్పుడు ఆయన వస్తుంటే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, సమూయేలు, ఈ గాడిదలు కాచుకునే సౌలుని రాజుని చేసినందుకు నేను చింతిస్తున్నాను. నా మాట కాదని రాజుని చంపేయమంటే చంపేయలేదు, అన్ని జంతువులు చంపేయమంటే చంపేయలేదు, తీసుకొని వస్తున్నాడు. నా మాటని ఎట్లా తోసేశాడో సౌలు, ఆయన రాజరికాన్ని నేను తోసేస్తున్నాను. ఆయన ఇప్పటి నుంచి రాజుగా ఉండడానికి వీల్లేదు. బలులు అర్పించడం వల్ల నేను సంతోషం కలుగుతుందా? దేవుడే అంటున్నాడు, బలులు అర్పిస్తే మీరు ఇన్ని బలులు ఇస్తే నాకు సంతోషం అనుకుంటున్నారా? నా మాటకి విధేయత చూపిస్తే సంతోషం. మీరు నా మాటకి తిరుగుబాటు చేస్తే అది సోద చెప్పించుకోవడం అవుతుంది నా దృష్టిలో, గర్వం లాంటిది అని చెప్తాడు. అప్పుడు సౌలు మేము గెలిచాం, పెద్ద పెద్ద గాడిదలు, ఎద్దులు అన్నీ తీసుకొని వచ్చి, అప్పుడు సమూయేలు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి, ఎందుకు అలా చేశావు? సమూయేలు ప్రవక్త అంటాడు, నువ్వు గాడిదలు కాచుకుని నిన్ను రాజుని చేశాడు. నేను స్పష్టంగా చెప్పాను అన్నిటినీ చంపేయమని. రాజుని చంపేయలేదు, లావుగా ఉన్న గొర్రెలు, దూడలు, ఎద్దులు తెచ్చుకున్నావు. ఎందుకు అంటే సౌలు ఏమంటాడు, మీ దేవుడికి బలి ఇవ్వడానికి తెచ్చుకున్నాను. దేవునికి బలి ఇవ్వడానికి, దేవుని మాటకి తిరుగుబాటు చేయకూడదు. వెంటనే దేవుడు ఆయన ఆ తర్వాత యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. గిల్బోవ కొండల మీద 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తుంటే, అప్పుడైనా నన్ను మన్నించమనొచ్చు కదా, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను యుద్ధానికి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? మంత్రగాళ్ళు అంటే సైతాన్ దగ్గర. దేవుడు చెప్తాడు, నువ్వు అలా మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నువ్వు చస్తావు. యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు 3 కొడుకుల్ని ఫిలిస్తీన్లు చంపేసి వాళ్ళ వస్త్రాలు తీసేసి తల నరికేసి నగ్నంగా ఫిలిస్తీన్ల నగర ద్వారాల మీద వాళ్ళ శవాల్ని వేలాడదీస్తారనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి బలి అర్పించాలి, చర్చి కట్టాలి, కాబట్టి నేను ఒక వైన్ షాప్ పెట్టుకుంటాను, ఒక క్లబ్ పెట్టుకుంటాను, లేకపోతే వాక్యానికి వ్యతిరేకమైన పనుల ద్వారా డబ్బు సంపాదించి ఆ డబ్బు దేవుని కోసం వాడుతున్నానని వాడితే దేవుడు మిమ్మల్ని మన్నించరు. దేవుని వాక్యం చేయండి. సొలొమోను దేవునికి ఆలయాన్ని కట్టించాడు, కానీ దేవుని మాటకి వ్యతిరేకంగా అన్య స్త్రీలని పెళ్లి చేసుకొని అన్య దేవతల్ని ఆయన ఆరాధించాడు. అందువల్ల ఇజ్రాయెల్ దేశంలో 10 భాగాలు ఆయన సేవకుడికి ఇవ్వబడుతుంది. మరియ తల్లి ఏ ఆలయం కట్టించలేదు, కానీ ఆమె ఏం చేసిందంటే గాబ్రియేలు దూత ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, అమ్మా నువ్వు గర్భం ధరించావు, పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి అంటే, నేను ప్రభు దాసురాలు, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. దేవుని చిత్తం చేసి ఒక పల్లెటూరి పిల్ల దేవుని తల్లి అయ్యే ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది. మనం కూడా దేవుని చిత్తం చేయాలి, ప్రతిరోజు దేవుని చిత్తం చేయాలి. మన చిత్తం చేయకూడదు, సైతాన్ చిత్తం మనం అసలే చేయకూడదు. రోజు దేవుని చిత్తం చేస్తే దేవుడు రోజు మనకి దీవెనలు ఇస్తారు. దేవుని వాక్యం దేవుని చిత్తం అన్నమాట. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మా జీవితాల్లో నీ చిత్తమే నెరవేరునుగాక. యేసు ప్రభు చెప్పారు, తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక అని. శ్రమల పాత్రని ఆయన తాగారు ప్రభు, శిలువ మరణాన్ని పొందారు నాయన. ఇప్పుడు పరలోకంలో మీ కుడి ప్రక్కన కూర్చుని మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అత్యున్నతమైన స్థానాన్ని మీరు ఆయనకి ఇచ్చారు. అలాగే మరియ తల్లికి మీ చిత్తం బయలుపరచబడినప్పుడు గాబ్రియేలు దూత ద్వారా, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అని మీ చిత్తానికి లోబడి యేసు ప్రభుకి తల్లిగా, యేసు ప్రభు శిలువ మరణం సమయంలో అనేక బాధ తల్లి పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ప్రభువా అందరూ కూడా నైనా మీ చిత్తం చేశారు. మోషే అనేకులకు ఆశీర్వాదకరంగా మారి
పరలోకంలోనైనా వాళ్ళు నీతి సూర్యుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నారు. దేవుని చిత్తం చేసేవాళ్ళు పరలోకంలో నీతి సూర్యుల్లాగా ప్రకాశిస్తారని ఆ భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. నీ చిత్తం వాక్యం ద్వారా, దైవ సేకుల ద్వారా, మా తల్లిదండ్రుల ద్వారా, మా అధికారుల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా, మరి అంతరంగంలో కళల ద్వారా, దర్శనాల ద్వారా మాకు తెలియపరచబడినప్పుడు అది ఎంత కష్టమైనా సరే దాన్ని చేసే కృపని, పరిశుద్ధాత్మని, లోబడే ఆత్మని, విధేయాత్మక హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప, దేవుని చిత్తం చేసే కృప దేవుడు మీకు దయచేదురుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, మరి ఫాదర్ గారికి, క్యాథలిక్ హబ్ వాళ్ళకి నా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.